రామ్మోహన్ ట్యాక్స్ కట్టము, కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజా తీర్పును నువ్వు ఏ రకంగా కేసీఆర్కు తాకట్టు పెట్టవు అని చెప్పి నేను సుధీర్ అన్నని సందర్భంగా అడుగుతున్నా. ఇక్కడ ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా తీర్పిస్తే కేసీఆర్ ఆ తీర్పును దొడ్డిదారిన ఎత్తుకొని పోతే, ఇంతకుముందు మా మైనారిటీ సోదరుడు చెప్పిన ఏం పేరు నాకు పేరు గుర్తులేదు కానీ మక్సూద్ భాయ్ చెప్పిన మాట నేను తెలుగులో చెప్తున్నా. ఎన్ఎస్సీఐ నుంచి ఎన్ఎస్సీఐలో తిరిగే సుధీర్ అన్నను అక్బర్బాద్ కార్పొరేటర్గా చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు వెనకాలే నడిచిండని చెప్పి ఏకైక జీవో తీసి హెచ్ఎండిఏ చైర్మన్ను చేసింది కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు టికెట్ ఇచ్చి 2 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత గౌరవం ఈడున్న సీనియర్ నాయకులకు ఎవరికైనా తగ్గిందా? ఉద్దమరి నరసింహారెడ్డి అని ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు కాంగ్రెస్లో, 50 ఏళ్ళు కావస్తుంది. వాళ్ళు జయపాల్ రెడ్డి గారు సమకాలికుడు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కానీ పార్టీ మారలేదు కదా. ఇవాళ నీకు ధర వలికిందంటే, ఇవాళ నీకు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయంటే సున్నా ఉన్న నిన్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీరో నుంచి హీరో చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా? హీరోగా ఉన్న నిన్ను కేసీఆర్ ప్రగతి భవన్ దొడ్లో కట్టేసుకొని విలన్ చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ సుధీర్ రెడ్డి గారు విలనా కాదా? కార్యకర్తలారా చెప్పండి, సుధీర్ రెడ్డి విలనా హీరోనా? మరి ఆ విలన్ రేపు పొద్దుగాల ఇంకొక ఆయనని గెలిపించమని మన కాలనీలకు వస్తే, మన బస్తీలకు వస్తే, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరకు వస్తే విలన్ను మనం ఆమోదిద్దామా తిప్పికొడదామా? కాబట్టి ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఇంట్లో ఉన్న నన్ను బజార్లకు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సుధీర్ అన్న పార్టీ